శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 8వ తేదీ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా బాగుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. రాశిలో చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. 3 గ్రహాలు మీకు ఎప్పుడైతే అనుకూలిస్తున్నాయో చాలా బాగుంటుందా అనేటటువంటి సందేహం మీకు రావచ్చు. చాలా బాగుండడం అయితే కష్టం, కానీ బాగుండడం అయితే మటుకు మానసికమైన తృప్తినిస్తుంది. ఎప్పుడైతే రాశిలోనే చంద్రుడు ఉన్నారో మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. ఏ రకంగా చూసుకున్నా చంద్రుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు. కాబట్టి రాశిలో ఉన్న చంద్రుడు వివిధ రకాలైనటువంటి సంతోషాలను ఇస్తాడు. కాబట్టి బహుళ ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి ఉంటుంది, విద్యార్థులకి విద్య చాలా బాగుంటుంది, స్త్రీలు కూడా చాలా గౌరవింపబడినట్టుగా ఆ రోజు చాలా నూతనోత్సాహంతో ఉంటారు. అనేక విధాల మీకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అన్ని రకాలుగాను ఓర్పు కలిగి ఉండాలి. ఈ సంతాన రీత్యా మీకు అనుకోని విధంగా తృప్తి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి. చాలా పనులలో మీకు విజయావకాశాలు ఉంటాయి. మిగతా వాటి పరంగా మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓర్పుగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, షష్టంలో ఉన్నటువంటి బుధ కుజ సంచారము వెరసి 5 గ్రహాలు అద్భుతమైన ఫలితాలంటే అది మాటలైన విషయం కాదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, కార్య సిద్ధి కలుగుతుంది, ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి జీవితం అభివృద్ధిగా ఉంటుంది, చక్కటి ఆనందమయ జీవితంతో ఉంటారు. ఒక పక్క ధనాదాయం పెరుగుతోంది, ఇంకొక పక్క ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతున్నాయి. ఈ ధన ఆదాయం పెరగడం అంటే ఏదో ఒకసారో 2 సార్లు ఏదో ఒక ధనం వచ్చి ఆగిపోవడం కాదు. నెలవారీగా జీతం ప్రకారం కానీ, లేకపోతే ఇంకేదైనా స్థిరచరాస్తుల రూపంలో వచ్చేటటువంటి ధనము కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఫలితం ఇంత అంతా కాదు. మాట పరపతి పెరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సాహసించకండి, అదొక్కటి మటుకు జాగ్రత్తగా ఉండండి. మీకు వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి, ముందర వాటిని ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా విజయావకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా చేస్తారు, అభివృద్ధి పదంలో ఉంటారు. దూసుకుపోతున్నట్టుగా ఉన్నటువంటి మీ జీవితం అద్భుతమైనటువంటి సంతృప్తినిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. మరింత సుఖకరమైనటువంటి అభివృద్ధికరమైన పదంలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము మీకు ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తీసుకొని వస్తుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే బాగుందో మీకు అనేక విధాలుగా మానసికమైన సంతృప్తి కలుగుతూ ఉంటుంది, ధనలాభం కలుగుతుంది, కుటుంబ సంక్షేమం కలుగుతుంది, మాట పరపతి పెరుగుతుంది, దైవ కార్యాలు చేయడానికి పొందుతారు. దైవం యొక్క అనుగ్రహం మీ మీదే ఉందా అన్నట్టుగా చాలా పనులు అయిపోతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితం సంతృప్తినిస్తుంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా అంతగా బాగాలేదు. కానీ మీరు మీ మాతృవర్గానికి సహాయ సహకారాలుగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, సంతానం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తారు. అనేక విధాలుగా మీకు లబ్ధి కలుగుతోంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి వారికి రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి వల్ల అధికమైనటువంటి లబ్ధి కలగబోతోంది. సంతానం బాగుంటుంది,
విద్య బాగుంటుంది, ధనము బాగుంటుంది, యశస్సు బాగుంటుంది, కీర్తి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, విదేశీయానం బాగుంటుంది, ఉన్నత పదవులకి బాగుంటుంది. అలాగే 2-3 రకాలైనటువంటి ఉద్యోగాలు చేయగలిగే స్థితి ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు. గురువు గారు ఉచ్చస్థానము కర్కాటక రాశి, అటువంటి రాశిలోకి ఒక 10 రోజుల లోపలే రాబోతున్నారు. దానికి తగిన బీజాలు ఇప్పుడు పడతాయి. అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారి వల్ల అద్భుతం ఉంది ఫలితం. ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. చతుర్థ స్థానంలో ఉన్న బుధుడి వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానంలో ప్రస్తుతము సంచరిస్తున్న గురుగారి వల్ల కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుడి యొక్క ఫలితము కూడా చాలా బాగుంది. సమర్థవంతమైనటువంటి నిర్వహణ, అలాగే నిర్వహణ సామర్థ్యము, ఉద్యోగ జీవితంలో సంతృప్తి, తోటి ఉద్యోగస్తుల దగ్గర మీ విలువ, గౌరవము ఇవన్నీ పెరగడము, మాట తీరు చాలా బాగుండడము, మాటకి పరపతి పెరగడము, ధనము బాగా మంచిగా రావడము, అభివృద్ధి, ధనాభివృద్ధి, కుటుంబం చాలా బాగుండడము, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుండడము, అలాగే మాతృవర్గ రీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు వస్తూ స్థిర చరాస్తుల వృద్ధి జరగడము, ఇవన్నీ కూడా మీకు మానసికంగా చాలా సంతృప్తి కలిగించే అంశాలు, ధనపరంగా లబ్ధి చేకూర్చే అంశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల పరంగా అభివృద్ధితో ఉండేటటువంటి అంశాలు అన్నీ కూడా ఇక మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగానే మీరు భావించుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం కాబట్టి మీకు అనేక విధాలుగా గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది, మానసికమైనటువంటి సంతృప్తి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని అంశాలు ఈ భార్యాభర్తల అన్యోన్యత కానీ, అలాగే విద్యార్థులకి చక్కటి విద్య లభించడం ద్వారా కానీ, తోటి ఉద్యోగస్తుల పట్ల మీరు ప్రవర్తించే తీరు లేదా వారు ప్రవర్తించే తీరు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ పుట్టింటి ఆస్తులు మీకు రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు మరింత భక్తి శ్రద్ధలతో పాటించండి, పఠించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నదో గ్రహస్థితి, పూర్వం కన్నా మీకు అనుకూలమైన పనులు వస్తున్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఉపశమనం కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. వీటికి గాను ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండండి, లేదా నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చేసుకున్నందువల్ల ఈ రాహు గారి యొక్క స్థితి, కేతు గారి యొక్క స్థితి ఏవైతే చెడ్డ ఫలితాలు ఇవ్వవలసి ఉందో ఇస్తున్నారో అవన్నీ సమూలంగా తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే దుర్గ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో శని గారి యొక్క సంచారం ఉంది కాబట్టి అష్టమ శని దోషం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. గురుబలం ఉంది కాబట్టి శని గారి యొక్క ఆ దోష ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, అలాగే శుక్రగ్రహ సంచారము, ఈ 2 కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. అయితే రాహువు అనేటటువంటి గ్రహము పెద్ద గ్రహం, అది షష్ఠ స్థానంలో ఉన్నందువల్ల అధికమైనటువంటి రుణ భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తుంది. అలాగే మీరు ఇంకా ఏమైనా కొనుక్కోవాలి, స్థిర చరాస్తులు వృద్ధి జరగాలి, ఇంకా కావాలి అనుకున్నట్లయితే మీకు మరింతగా రుణాలను ఇప్పిస్తుంది. ఆరోగ్యం సిద్ధింపజేస్తుంది. కానీ ఇక్కడ శని గారి యొక్క స్థితి లగ్నాన్ని అంటే కన్యా రాశిని చూస్తూ ఉన్నందువల్ల ఇక్కడ కొంత ఆరోగ్య లోపం, పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానంలో రాహు గారి వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంటే సప్తమ స్థానంలో శని గారి వల్ల అనారోగ్యం కనిపిస్తోంది. కాబట్టి ఈ 2 ఫలితాలు కూడా పొడసూపుతాయి. ఎప్పుడైనా శుభాశుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టి తరువాత తిరిగి అనారోగ్యం అంతా తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏదన్నా చిన్నపాటి అనారోగ్యం చేసినా భయపడకండి, తిరిగి చక్కగా ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇది చెప్పదగ్గ సూచన. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, శత్రువుల యొక్క బలం నిర్వీర్యం అయిపోతుంది.
మీరు వేసే పథకాలు కానీ ప్రణాళికలు కానీ వాటిట్లలో మీకు చక్కటి జయం కలుగుతుంది, విజయావకాశాలు కలుగుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాబోయే అతి కొద్ది కాలంలో, ఒక 10 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క ఏకాదశ స్థాన సంచారము మీకు చాలా లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ 10 రోజులు కొద్దిగా వేచి ఉండండి. చాలా చాలా అభివృద్ధికరమైనటువంటి పనులు మీకు కనిపిస్తాయి, సత్ఫలితాలు ఇస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా, హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, 9వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు, చాలా మంచి యోగం కిందే లెక్క. ఎప్పుడైతే ఇటు శనిగారు బాగున్నారు, అటు గురువు గారు బాగున్నారు, ఇటు శుక్ర కేతువు, ఈ 4 గ్రహాలు బాగున్నాయో, పెద్ద గ్రహాలు 3 బాగున్నాయో, చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఆశయ సిద్ధి కలగడము, 2వ ఆదాయం ఏర్పడము, 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని మీరు సంకల్పించుకోవడము, అలాగే యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివన్నీ బాగా చేయగలగడము, పిత్రార్జితము చేతికి అందే విధంగా ఉండడము, ఆటంకాలు తొలగిపోవడము, ఉన్నత విద్య సంప్రాప్తించడము, అలాగే అనుకోని విధంగా ధనము రావడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధికర పనులు మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మనసుకి ఆనందం చేకూర్చేటటువంటి ఫలితాలే. 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు మీకు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి అంటే మీరు చేస్తున్న ఏ పనికైనా భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టే అర్థం. కాబట్టి ఒక మంచి మనోబలంతో ముందరికి వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ మీ ఆశయ సిద్ధి జరుగుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలని విడవకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు మరింతగా ఉంటాయి. అవన్నీ మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి గారు బాగున్నారు. 3 గ్రహాల అనుకూలత చాలా బాగుంది. వీరికి రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదాయం కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యము, ఊహించని విధంగా ధనలాభాలు, ఉద్యోగంలో నూతనమైనటువంటి పద్ధతులు అవలంబించడం ద్వారా మీకు అనేక రకాల సంతృప్తి, అలాగే ఉద్యోగ జీవితంలో సంతృప్తి, ఈ విధంగా మీకు చాలా సంతృప్తితో కూడినటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పచ్చు. అతి త్వరలోనే వస్తూ ఉన్నటువంటి గురువు గారి 9వ స్థాన సంచారము మీకు ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తీసుకొస్తోంది. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. దైవ కార్యాలు సిద్ధిస్తాయి. వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా అనేక విధాలుగా మంచి రోజులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఒకంత ఉత్సాహంతో ఉండండి. రాబోయే 10 రోజుల కాలంలోనే మీకు చక్కటి ఆశయ సిద్ధి కలగబోతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. 7వ స్థానంలో గురువు గారి సంచారం బాగుంది. 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 10వ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. ఏకాదశంలో కుజ బుధుల సంచారం బాగుంది. ఇన్ని గ్రహాల యొక్క ఇంచుమించుగా 6-7 గ్రహాల యొక్క ఫలితము మీకు చాలా అభ్యున్నతిని ఇస్తోంది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహస్థితి అని చెప్పాలి. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే మీ ఆశయం సిద్ధిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన రీత్యా ఫలవంతమయ్యేటటువంటి కాలము, సంతానం అభివృద్ధి చెందేటటువంటి కాలము, సంతానం వల్ల మీరు మానసికంగా సంతృప్తి పడేటటువంటి కాలము, అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి కలిగేటటువంటి కాలము. ఇక అదృష్టం అంటే మీదే అనేటంతగా ఈ గ్రహస్థితులు బాగున్నాయి. కాబట్టి అన్ని విధాలుగాను ఇప్పుడు చెప్పిన ఒకటే కాదు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగేటటువంటి
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక పితృవర్గ రీత్యా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా బాగుంటుంది, పుణ్యక్షేత్రాల సందర్శన రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా ఊహించని విధంగా అన్నమాట ధనలాభాలు కలుగుతున్నాయి. ఎన్నో రకాల మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతోంది, వృద్ధి కలుగుతోంది. అనేక విధాలుగా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా ఇంటి ఇలవేల్పుకైనా పూజ చేయండి. ఇది చాలా అద్భుతమైన కాలం అన్నమాట. నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఇక ముందు మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వస్తాయా గ్రహస్థితులు అంటే తక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి మరింత మనశ్శాంతితో ఉంటారు, మరింత అభివృద్ధితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్ని విధాలుగా ఆటంకాలు కలుగుతాయో అన్ని విధాలుగాను కలుగుతాయి. అయితే విలువైనటువంటి ఆభరణాలని సమకూర్చుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మిగతా ఏ విషయంలో అయినా కానీ మీకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. శనిగారి యొక్క దృష్టి కానీ, స్థితి కానీ, సంచారము కానీ ఇవి బాగున్నాయి. ఒక్క శనిగారు శుక్రుడు బాగున్నారు కదా అనుకుంటే అన్నీ బాగుంటాయా అంటే మిగతావన్నీ బాగుండడానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని వీరు కల్పిస్తారు. అలాగే విలువైనటువంటి వస్తువులు సేకరించుకోగలుగుతారు, మనోబలం పెరుగుతుంది, మానసికమైన ధైర్యాన్ని మీరు ప్రదర్శించుకుంటారు. ఏ సమస్యలు వచ్చినా చక్కగా వాటిని విజయవంతంగా అధిరోహిస్తారు. సమస్యలన్నిటినీ ఎదుర్కొని సుఖవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటంతగా మీ ఆలోచనలు, ప్రణాళికలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే అతి కొద్ది రోజుల్లో, ఒక 10 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచారము మకర రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది. దానికి గాను చక్కటి బీజాలు పడతాయి. ఇప్పుడు మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా గురుగ్రహ స్తోత్రాలని పఠించినట్లయితే అద్భుతమైనటువంటి గురుబలం పెరిగి మీకు అనేక విధాలుగా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడ నిరాశ పడవలసిన అవసరం లేదు. గురువుగారు సప్తమ స్థానంలోకి వచ్చారు అనగానే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు, దైవభక్తి పెరగడం కానీ, చక్కటి దైవ కార్యాలు చేయడం కానీ, ధనము రావడం కానీ, సన్మాన సత్కారాలు అందుకోవడం కానీ, ఇప్పటి వరకు పొందినటువంటి అవమానాలన్నిటినీ అధిరోహించడం కానీ, మీరంటే ఏంటో ఈ సమాజానికి తెలియడం కానీ, ఇలా అనేక రకాలుగా మీకు లబ్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురు బలాన్ని పెంచుకోండి, అలాగే శివారాధన చేయండి. ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారాలుగా భావించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క సంచారము బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం బాగుంది. ఇక ఈ మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉంటుంది. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీకు లబ్ధి కనిపిస్తుంది, చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి, ధైర్య సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయం గురించి అయినా అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇంతో అంతో మనస్తాపం కలిగే అంశాలన్నీ కూడా అద్భుతమైన రీతిలో చక్కటి ప్రయోజనాలు ఇచ్చేటటువంటి అంశాలుగా తయారవుతాయి. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తి ఏర్పడుతుంది. సన్మాన సత్కారాల విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మిమ్మల్ని ఇన్నాళ్ళు ఏదైనా అపవాదులు వేసిన వాళ్ళు కూడా అరే మనం చాలా పొరపాటు చేశామే అని కొన్ని విచారించి మళ్ళీ తిరిగి కృతజ్ఞతా భావంతో మీ దగ్గరికి వస్తారు. అంత చక్కటి సత్కారాలు ఉంటాయి. మీకు చాలా మానసిక ఆనందం బాగా వెళ్లి విరుస్తుంది. అయితే భార్యాభర్తల అన్యోన్యత పట్ల గాని, పబ్లిక్ రిలేషన్స్ పట్ల గాని, అలాగే కుటుంబ బాధ్యతల రూపకంగా గాని, దూర ప్రాంత ప్రయాణాల రూపకంగా కానీ, పితృవర్గ రీత్యా కానీ, లేదా ఉద్యోగ రీత్యా కానీ, ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా పూజ విడవకుండా చేయండి. అలాగే దుర్గా నామాలని చక్కగా పఠించుకుంటూ ఉండండి. నిరంతరము మననంలో ఉండాలి, అవి ఆ ధ్యాసలో ఉండాలి. అలాగే విఘ్నేశ్వరుని యొక్క నామాలు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి నిత్యము గణపతి పూజ చెయ్యండి. ఇవి రెండు చేస్తున్నందువల్ల
చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మనశ్శాంతి పెరుగుతుంది, ఆటంకాలు తొలగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారము మాత్రమే అనుకూలిస్తూ ఉన్నది. అయితే వీరికి మిగతా 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే నిరంతరము మననములో జపించుకోవడానికి వీలుగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ శ్లోకాన్ని కూడా నిరంతరం మననం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇన్ని గ్రహాల వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఆరోగ్యము కానీ, కుటుంబము కానీ, అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండడం కానీ, లేదా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, అలాగే ఏదైనా స్థిర చరాస్తులకి సంబంధించినటువంటి వృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, సంతాన రీత్యా కానీ, అలాగే రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏ అంశానికి సంబంధించి అయినా కానీ కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత కనిపిస్తోంది కదా అని పూర్తిగా నీరసించిపోవాల్సిన పని లేదు. అతి త్వరలోనే మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము పంచమ రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత, పంచమ రాశి గురువు గారికి ఉచ్చ రాశి అవుతూ ఉన్న కారణం చేత మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఆ ధైర్యంతో ఉండండి, నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి, మీకు అనేక విధాల లబ్ధి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ, రాబోయే మంచి రోజులకి నాందిగా ఇప్పుడు మీకు అనేక రకాల బీజాలు పడతాయి. అవి మనకి తెలియవు ఏ రకంగా ఏం జరుగుతోంది అనేది. కాబట్టి కొద్ది కాలం వేచి ఉండండి, అద్భుతమైనటువంటి అభివృద్ధి మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.